పరలోకం నింపబడాలి ఆత్మలతో, అనేక మంది దేవుని రాజ్య వారసులు కావాలని దేవుని ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న భయంకరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని బిడ్డలంటే పడదు. కొన్నిసార్లు మనలోనే మనకి విరోధ భావాలు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోలేక, లేకపోతే ఒకరినొకరు అంగీకరించుకోలేక, ఒకరితో ఒకరికి తగాదాలు, ఒకరితో ఒకరికి మనస్పర్ధలు, ఇవన్నీ ఎక్కువైపోయి కలహం ఉన్న చోట సాతాను ఆత్మ చాలా బలంగా పనిచేస్తాడు. కలహం ఉన్న చోట అపవాది వాడి సింహాసనాన్ని వేసుకొని కూర్చుంటాడు. యేసయ్య చెప్తున్న మాట, లార్డ్ ప్రిజర్వ్ దెమ్ ఇన్ యూనిటీ. ఏకత్వం, ఏక మనస్సు నా ప్రజలు కలిగి ఉండినట్లు సహాయము చేయి. దేవుని బిడ్డలంగా మనం కూడా చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, నా మనసు స్వచ్ఛంగా ఉండాలి. అండ్ గివ్ మీ వన్నెస్ విత్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో నాకు ఏక మనస్సును అనుగ్రహించు.